అనాథలంటే అందరికీ అలసే. అమ్మా నాన్న లేని ఓ చిన్నారిని చేరదీస్తా ఉంటూ తెచ్చారు. ఆశ్రయం ఇస్తున్నా ఉంటూ ఆమెతో అడ్డమైన పనులు చేయించుకున్నారు. పైగా రోజు తిట్లు, తన్నులు, వేధింపులు. ఇది హైదరాబాద్లో ఓ ఫ్యామిలీ కరకసత్యం. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కార్మిక శాఖ అధికారులు ఆ చిన్నారికి విముక్తి కలిగించారు. మీరు చూస్తున్న ఈ బాలిక పేరు మృదుల. 5వ తరగతి చదువుతున్న ఈ 12 ఏళ్ల బాలికకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. సైదాబాద్ సింగరేణి కాలనీలోని శ్రీదుర్గా ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉండే రవి, రేష్మ ఆ బాలికకు వరుసకు బాబాయ్, పిన్ని అవుతారు. బాలికను చదివిస్తామంటూ తీసుకొచ్చారు. స్కూల్లో అయితే చేర్పించారు. కానీ ఆ బాలిక ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఇంటి చాకిరీ అంతా బాలికతోనే చేయిస్తారు. ఈ మధ్య తరచూ ఆ బాలికను కొట్టేవారు. ఇంట్లో నుంచి ఎప్పుడూ అరుపులు, కేకలు వినిపించేవి. ఈ మధ్య బాలికపై అకృత్యాలు పెరగడంతో వాచ్మెన్, స్థానికులు కొందరు కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. జాయింట్ కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆ ఇంటికి చేరుకుని బాలికను కాపాడారు. ఈ సందర్భంగా అధికారులతో, మీడియాతో ఆ కుటుంబం వాగ్వాదానికి దిగింది. పాపని రోజు కొడుతుంది సార్. ఆ పాప పేరు మృదుల. ఆ పాపకు అమ్మ నాన్న లేరు. అయితే వాళ్ళు తెచ్చి పెంచుకుంటున్నారో ఏమో తెలియదు. అయితే రోజు అయితే కొడుతుంది. అపార్ట్మెంట్లో అందరు చూస్తున్నారు. శబ్దం అవుతుంది. మొన్న గేట్ కాడ కొట్టింది. రోజు ఇట్లా కొట్టి టార్చర్ పెడుతుంది. ఆ అమ్మాయిని పని మనిషి కంటే హీనంగా చూస్తుంది. మేమందరం చాలా చూస్తున్నాం. ఆ పాపకు చాలా బాధ ఉంది. ఫిర్యాదు చేసిన వారిపై కూడా రవి, అతడి బంధువు గొడవకు దిగారు. అమ్మా నాన్న లేని చిన్నాన్ని పోషిస్తుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చిన్నారి మృదులను చిత్రహింసలు పెడుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు అధికారుల ముందే వారిని నిలదీశారు. ఈ గొడవంతా చూసి నిర్ఘాంతపోయిన బాలిక మాత్రం ఏమీ చెప్పలేకపోతోంది. పాప మా తమ్ముని కూతురండి. తండ్రి చనిపోయిండు. అందరం మంచిగా చూస్తాం. ఏడున్నా ఒక ఆడపిల్ల దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది సెక్యూరిటీ అని. అలా పిన్ని మంచిగా చూస్తుంది కాబట్టి ఆ పిన్ని దగ్గర వదిలిపెట్టిన. ఎప్పుడు కొట్టిరండి? లేలే, ఆమె మీదకి ఏం పోమండి. మేము పిచ్చోలం కాదు. నువ్వు చూసినావా అమ్మ? నువ్వు చూసినావా ఎన్నిసార్లు కొట్టింది? సరే పెంచుకుంటారు, ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాం అమ్మ. మరి కొట్టుడు ఎందుకు, తిట్టుడు ఎందుకు? అమ్మ నువ్వు మేము చూస్తున్నామా లేదా ఆమెని? నువ్వు రోజు వచ్చి చూస్తున్నావు? సరే కానీ చెప్పమ్మా, ఎన్నిసార్లు కొట్టింది చెప్పు. ఎన్నిసార్లు కొట్టింది అమ్మా? ఎప్పుడు రోజు కొడుతుంది అమ్మా. ఈ అపార్ట్మెంట్ లో అడగండి, అందరు ఇంటారు. రోజు కొడుతుందమ్మా. మాకేం అవసరం అమ్మా? ఇంత మందిని పిలిచి మేము ఎందుకు వేస్ట్ చేస్తాం? ఎట్లా భయపడతాం? అడుగుతున్నా కదా మరి. చిన్నగా చూస్తాము. చెప్పమ్మా, ఎట్లా తాకినా చెప్పు. అరే చెప్పమ్మా. ఫోన్ లో మాట్లాడుతున్నాను చెప్తున్నామమ్మా. మంచిగా చూస్తున్నాను. వదిలేసినాము. ఏం కాలేదు. అది సింగిల్కి అది వెళ్తుంటే వాటర్ పడ్డది ఆయిల్ మీద, నా మీద పడ్డది. 2016 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డొమెస్టిక్ వర్క్ డ్యూరింగ్ స్కూల్ అవర్స్, ఈరోజు వర్కింగ్ స్కూల్ అవర్స్లో పిల్లలు ఇంట్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. సో ఆమెని రెస్క్యూ హోమ్కి తీసుకెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేసి ఇది చైల్డ్ లేబర్ కేసు కిందనే మేము కన్సిడర్ చేసి వాళ్ళ మీద అన్ని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా ఆధార్ కార్డు ఇట్లా ఫ్యామిలీ మెంబర్ అని చూపించి చదువుకుంటుంటే దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. చిన్నారి మృదులను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు రెస్క్యూ హోమ్కు తరలించారు. అక్కడ మృదులకు కౌన్సిలింగ్ ఇస్తామని, చిన్నారి చెప్పిన వివరాల ఆధారంగా వారిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.